లేదు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, అత్యంత పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవుడు, దేవుని యొద్దకు పాపి అయిన మానవుడు ఏ విధంగా వెళ్ళగలడు? పాపం చేసిన తర్వాత మనం వెళ్ళలేం. మన ఇంట్లోకి బురద కాళ్ళతో మనం వెళ్ళలేము. కాళ్ళకు బురద అంటిన తర్వాత అలాగే బురద కాళ్ళతో ఇంట్లోకి మనమే వెళ్ళలేము. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు పరలోకానికి పాపముతో నిండినటువంటి మానవుడు వెళ్ళలేడు. మానవునికి పాపము ద్వారా వచ్చేటువంటి శిక్ష ఏమిటి? పర్యవసానం ఏమిటంటే అది దేవుని నుండి దూరం అయిపోవడం. దానిని నరకము, రెండవ మరణము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రెండవ మరణము అని అంటే మొదటి మరణము ఇప్పుడు మీద మన శరీరంలో మరణిస్తున్నాం. రెండవ మరణం ఏంటంటే మానవుని ఆత్మకి మరణం, యుగాయుగములో మరణం, యుగాయుగంలో దేవునికి దూరం అయిపోవడం. అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ, నిజమైనటువంటి నీవు నేను, ఈ శరీరము ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరైనప్పటికీ అది నేనైనా మీరైనా ఈ లోకము మన శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఆత్మ. శరీరం ఇక్కడే ఉండిపోతుంది, మట్టిలో